ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల్లోనూ అలజడి మొదలైంది. ఉగాది క్రోధినామ సంవత్సరం ప్రవేశించింది. మరి ఈ ఏడాది ఎవరికి మేలు జరగనుంది, ఏ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది అన్నది వారి వారి జాతకరీత్యా ప్రజల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరో నెల రోజుల వ్యవధిలో ఏపీలో జనాలు తీర్పు ఇవ్వనున్నారు. రెండవసారి అధికారం కోసం వైసీపీ అధినేత జగన్ గట్టి కసరత్తు చేస్తున్నారు. అదే స్థాయిలో అధికారాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా మారేందుకు పొత్తులు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తన రాజకీయ జాతకం అద్భుతంగా ఉండాలని చూస్తున్నారు. ఒక్కొక్కసారి జాతకం కలిసి వచ్చినప్పటికీ ప్రజా నిర్ణయం మరోలా ఉంటే అధికారం అనేది దగ్గరకు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితి ఏ నేతకు ఉంది అనేది $1,000,000 ప్రశ్న. కొన్ని ఆధారాల ప్రకారం తెలుసుకున్న వాస్తవాలు ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. ఆయనకు అందువల్లనే పట్టుదల చాలా అధికమని పండితులు చెబుతున్నారు. ఆయనకు రవి కుజుల గ్రహాల ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో ఆయనకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇందుకోసం జగన్ ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిది కృత్తికా నక్షత్రం. ఆయనకు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. చంద్రబాబుకు దశ అంతర్దశలు కలిసి రాకనే గడిచిన కాలంలో ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. బాబు రాశి వృషభ రాశిగా పేర్కొంటున్నారు. ఆయన రాజకీయ జీవితంలో చాలా గట్టిగానే శ్రమ పడవలసి ఉంటుంది. అయితే 2024లో ఆయనకు అవకాశాలు ఉన్నాయి, అదే సమయంలో లేవు అని కూడా చెబుతున్నారు. చంద్రబాబు గ్రహబలం ఆధారంగానే ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని పార్టీలపై ఆధారపడి రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ఆయనకు ఏలిన నాటి శని నడుస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతో రాజకీయ పరంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే మే అనంతరం ఆయనకు బాగుంటుందని పండితులు సూచిస్తున్నారు. పంచమ స్థితిలో బృహస్పతి రావటం వలన ఆయన రాజకీయంగా కొంత పట్టు సాధిస్తారని చెబుతున్నారు. ఆయన ఈసారి తప్పకుండా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే ఈ ముగ్గురు రాజకీయ నేతలకు శ్రీ క్రోధినామ సంవత్సరం బాగా కష్టపడడమనే చెబుతున్నట్లుగా పండితులు సూచిస్తున్నారు. మరి చూడాలి ఈ జాతకాలు ఈ నేతలకు ఎంతవరకు మేలు చేస్తాయో.